బ్యాక్ తెలంగాణలో యూరియా కొరతపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. యూరియా కొరత తీర్చిన వారికే తమ మద్దతు ఉంటుందంటూ బీఆర్ఎస్ అంటే కేంద్రం యూరియా సరఫరా చేసిన పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ ఆరోపించింది. అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతుంది. సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా ఇవాళ మాటిస్తున్నాను. రాష్ట్రానికి సరిపడా యూరియా ఓకే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం మనకి. ఎవరు ఇస్తాను స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో రాష్ట్ర రైతుల తరఫున మాకు 4 ఓట్లున్నాయి పోయి ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్న ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్న ప్రకటించాలి. కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్టు? మాకు అవసరం లేదన్న సపోర్టు. అరే ఒకటి విషయము సార్ ఈరోజు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. మీకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, కనీసం పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు. మీరు ఒక పదవిలో ఉన్నారు, వచ్చిన 3 నెలలకే రిజైన్ చేయాలనే కోరిక మీకు వద్దు. నేను లెక్కలు సహాయిస్తున్నా, మీరు వెళ్ళి నడ్డా గారిని అడగండి. ఇందుట్లో ఏ ఒక్క తప్పున్నా అది మీరు ఏ రకంగా సవరించుకోగలుగుతారో చెప్పండి. రామచంద్రరావు అంటే నాకు కొంచెం అభిమానం, సౌమ్యుడని. కానీ తెలియని విషయాలను పట్టుకొని పార్టీ కోసం వచ్చిన 3 రోజులలోనే అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు.